ముందుగా శ్యామలాంబ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు దేవి భాగవతం గురించి చెప్పుకుందామండి. సూత మహాముని, నైమిసారణ్యంలో సూత మహాముని సౌనికాది మునులకు, ఇది మనం చాలాసార్లు చెప్పుకున్నాము. సూత మహాముని సౌనికాది మునులకు చాలా విషయాలు వాళ్ళు అడుగుతుంటే ఆయన చెప్తూ ఉంటారు. అలాగే సూత మహాముని సౌనికాది మునులు అడుగుతారు, అసలు దేవి భాగవతం విశిష్టత ఏమిటి? ఈ దేవి భాగవతం గురించి మొదట ఎవరితో చెప్పారు, దాని విశిష్టత తెలియజేయమని అడిగినప్పుడు సూత మహాముని సౌనికాత్ములకి ఇలా చెప్తున్నారు. ఒకరోజు అగస్త్య మహర్షి, ఆయన భార్య లోపాముద్ర కైలాసానికి వెళ్ళారు శివపార్వతుల దర్శనం. వెళ్ళినప్పుడు అక్కడ శివపార్వతులు ఇద్దరూ లేరు. కుమారుడైన కార్తికేయుడు ఉన్నారు. 6 ముఖంతో చక్కగా కూర్చొని ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని అగస్త్య మహర్షి అడిగారు, నాయన, నీ తల్లిగారు అయినటువంటి ఆ జగన్మాత యొక్క విశిష్టతలు ఏవైనా ఉంటే మాకు చెప్పండి అని అడిగినప్పుడు కుమారస్వామి చెప్పారు, దేవి భాగవతం యొక్క విశిష్టత చెప్పారు. దేవి భాగవతం విశిష్టత చెప్తే ఆయన చెప్పారు, దేవి భాగవతంలోని కథలు అంటే ఆ విశిష్టత ఏంటి అనేది అగస్త్య మహామునికి చెప్పినప్పుడు కుమారస్వామి ఒకానొక వైవస్తమను యొక్క కాలంలో, ఆయన వంశంలో, వైవస్తమను యొక్క వంశంలో శ్రద్ధాదేవుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయన భార్య శ్రద్ధ. ఇద్దరికి ఎంతో కాలంగా పిల్లలు లేనప్పుడు వాళ్ళు సంతానం కోసం వాళ్ళ రాజగురువుని పిలిచి సంతానం గురించి అడిగినప్పుడు ఆ రాజగురువు వాళ్ళకి పుత్రకామేష్టి యాగం చేయమని చెప్పారు. పుత్రకామేష్టి యాగం చేయడానికి ఏర్పాట్లన్నీ చేసుకొని భార్యాభర్తలు ఇద్దరు కూర్చున్నారు. శ్రద్ధాదేవి ఇద్దరు కూర్చున్నప్పుడు ఈయనకు పుత్రుడు కావాలి, ఎందుకంటే పున్నామ నరకం నుంచి రక్షించేవాడు పుత్రుడు కాబట్టి పుత్రుడు కావాలి. ఆమెకి ఆడపిల్ల కావాలని కోరిక, పుత్రికి కావాలని శ్రద్ధాదేవి పండితుడు అక్కడ ఆ యొక్క కామేష్టి యాగం చేస్తున్నప్పుడు ఆ యాగం చేస్తున్న పంతులు గారిని, ఆ పండితుడిని ఆమె అడిగింది, పుత్రిక కలిగే మంత్రం జపించమని. ఆయన అలాగే పుత్రిక పుట్టే మంత్రాన్ని జపించగానే ఆ అగ్ని లోపల నుంచి ఒక కుమార్తె బయటకు వచ్చింది. ఆ కుమార్తె బయటికి రాగానే రాజు ఆశ్చర్యపోయాడు. రాజు వెంటనే, అదేమిటి, నేను పుత్రుడు కావాలనుకున్నాను కదా అనగానే వెంటనే అక్కడ ఉన్న ముని చెప్పారు, నీ భార్య శ్రద్ధాదేవి కుమార్తెను కోరుకున్నాను, అందుకే కుమార్తె వచ్చింది. రాజుకి ఏం చేయాలో అర్థం. సరే, ఆ కుమార్తె ఇలా అని నామదేవం పెట్టి ఆయన మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళారు. వశిష్ఠ మహర్షికి జరిగింది చెప్పారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్పారంటే, మళ్ళీ యాగం తలపెట్టు, నేను ఈసారి పుత్రుడు మంత్రం చెప్తాను. మళ్ళీ యాగం తలపెట్టి కూర్చొని ఆ పుత్రుడు కోసం వశిష్ఠ మహర్షి మంత్రం చెప్పినప్పుడు ఈ ఆడపిల్లగా ఉన్న ఇలా పురుషుడుగా మారిపోయింది. ఆ పురుషుడుగా మారిపోయిన ఆ పిల్లవాడి పేరు సుద్యుమ్నుడు. ఆ పిల్లవాడి పేరు సుద్యుమ్నుడు. ఆ సుద్యుమ్నుడు పురుషుడుగా పెరుగుతూ పెద్దవాడు అయిపోయిన ఆ పిల్లవాడు ఒకానొక రోజు అరణ్యానికి వెళ్ళాడు. వివాహం అయిపోయిన తర్వాత అరణ్యానికి వెళ్ళాడు. అరణ్యానికి వెళ్ళినప్పుడు అరణ్యంలో ఒక కుమారవనం అనే దాంట్లోకి ఆయన ప్రవేశించినప్పుడు ఆ కుమారవనం ఏంటి అంటే పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకాంత వనం. ఆ ఏకాంత వనంలో భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారన్నమాట. ఆ వనంలోకి ఎవరు ఒకరోజు ఏమవుతుందంటే, కొంతమంది మహర్షులు పరమేశ్వరుడు అక్కడ ఉన్నాడని తెలిసి ఆయన కలుద్దామని ఆ వనంలోకి వచ్చేస్తారు. ఆ లోపలికి వచ్చినప్పటికీ పరమేశ్వరుడు ఒళ్ళో పార్వతీదేవి తల పెట్టుకొని పడుకొని ఉంటాడు. ఈ మహర్షులు రాగానే పార్వతీదేవి చాలా బాధపడిపోద్ది. తను అంటే భర్తతో ఒళ్ళో పడుకొని ఉన్నది,
వాళ్ళు అలా ప్రవేశించేసరికి ఆమె సిగ్గుపడిపోద్ది, చాలా సిగ్గుపడిపోయి అది ఒక అవమానంగా భావించి చాలా చాలా దుఃఖించేస్తుంటుంది. పరమేశ్వరుడు ఎంతో చెప్తాడు, అయినా సరే ఆమె దుఃఖిస్తే అప్పుడు పరమేశ్వరుడు ఇది మన ఏకాంత వనం, ఈ వనంలోకి ఎవరైనా సరే ప్రవేశిస్తే స్త్రీలుగా మారిపోవుగాక అని శాపం ఇస్తాడు సాక్షాత్ పరమేశ్వరుడు. అయితే ఈ సుద్యుమ్నుడు తెలియక ఆ వనంలోకి ప్రవేశించేస్తాడు తన వెనక సైన్యంతో. ఆ వనంలో ప్రవేశించగానే సుద్యుమ్నుడు ఆ సైన్యం అంతా కూడా స్త్రీలుగా మారిపోయి గుర్రాలన్నీ కూడా మగ్గుర్రాలు ఆడగుర్రాలుగా ఉన్నాయి. ఏం చేయాలో అర్థం అవ్వాలి, ఎటు వెళ్ళాలో అర్థం. మళ్ళీ ఆయనకి చిన్నప్పుడు ఇలా అయితే పేరు పెట్టి ఆ ఇలాదేవి రూపం వచ్చేసరికి ఆయన అరణ్యంలో తిరుగుతున్నాడు, ఏమి అర్థం కాని పరిస్థితి. అప్పుడే అక్కడికి చంద్రుడు కాంత కుమారుడైనడు బుధుడు వస్తాడు. ఇప్పుడు బుధగ్రహంగా ఉండే బుధుడు అక్కడ తపస్సు చేసుకోవడానికి వస్తాడు. తపస్సుకు వచ్చి వాళ్ళిద్దరూ తపస్సుకు వచ్చినప్పుడు ఈ బుధుడు ఇలాదేవిని చూస్తాడు. బుధుడు చాలా 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 అందంగా ఉంటుంది, ఎందుకంటే చంద్రుడు చాలా అందం, తార కూడా అందం. వాళ్ళిద్దరికి పుట్టినవాడు బుధుడు. నిజంగా ఆ రూపం చూడాలంటే అసలు కళ్ళు చాలా అంత అందంగా ఉంటాడు బుధుడు. ఆ బుధుడు ఇలాదేవి కూడా చాలా సౌందర్యం. ఇలాదేవి సౌందర్యాన్ని చూసి ఆయన ఆమెని గంధర్వ వివాహం చేసుకుంటాడు. ఇలాదేవి కూడా వివాహానికి ఒప్పుకొని ఇద్దరికి వివాహం జరుగుతుంది. వాళ్ళిద్దరికి పురూరవుడు అనే కుమారుడు పుడతాడు. ఆ పురూరవుడు పుట్టిన తర్వాత ఈ బుధుడు వాళ్ళిద్దరిని విడిచిపెట్టేసి తపస్సుకి వెళ్ళిపోతాడు. ఈ ఇలాదేవి కొడుకుని పెట్టుకొని ఉంటాడు. ఈ కొన్నాళ్ళు అయ్యేసరికి ఈమె కనిపిస్తుంది, ఏమిటి నా ఈ జీవితం, స్త్రీగా పుట్టాను, పురుషుడిగా మారాను, మళ్ళీ స్త్రీగా మారాను, అసలు ఇక్కడ పిల్లవాడిని పెట్టుకొని నేను ఉండడం ఏంటి, నాకేంటి దుస్థితి అని చెప్పి వశిష్ఠ మహాముని దగ్గరికి వెళ్తాడు. ఆ మునే కదా అప్పుడు మంత్రం చదివి వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి ఆయన అడుగుతుంది, స్వామి ఎలాగైనా నన్ను పురుషుడిగా మార్చండి చెప్తే వశిష్ఠ మహర్షి చూస్తారు, ఎవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఇచ్చిన శాపం, ఎవరు ఆ శాపాన్ని ఇచ్చేస్తారు. కాబట్టి వశిష్ఠ మహర్షి మళ్ళీ పరమేశ్వరునే ప్రాధేయపడతాడు. పడితే పరమేశ్వరుడు ప్రత్యక్షమే చెప్తాడు, అది పార్వతీదేవి ఎంతో దుఃఖించింది, ఆమె చాలా బాధపడింది, అందుకే ఆ శాపం పెట్టాను. కాబట్టి ఆ శాపాన్ని నేను విరమించలేను, కాకపోతే దాన్ని కొద్దిగా నేను తగ్గించగలను. అంటే ఒక నెల స్త్రీగా, ఒక నెల పురుషుడిగా, అంటే ఒక నెల ఇలాదేవిగా, ఒక నెల సుద్యుమ్నుడుగా ఉండే వెసులుబాటు చేస్తాడు. దానికి సుద్యుమ్నుడు ఒప్పుకున్న తర్వాత పురుషుడిగా మారిపోతాడు. మారిపోయి రాజ్యానికి వెళ్తాడు. రాజ్యంలో ఉండి రాజ్యం చేస్తూ ఒక నెల స్త్రీగా, ఒక నెల పురుషుడిగా, ఒక నెల స్త్రీగా, మళ్ళీ కొన్నాళ్ళకి ఆయన అనిపించి ఏంటిది ఒక నెల ఆడగా ఒక నెల మగగా ఏంటిది అంతా అని మళ్ళీ అనిపించి మళ్ళీ వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను అలా ఉండలేదు, ఒక సంపూర్ణంగా ఉన్నా పర్వాలేదు, కానీ ఇదేంటి తండ్రి ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషుడిగా నాకు చాలా కష్టంగా ఉంది అంటే, అప్పుడు ఆయన అయితే ఈసారి మనం ప్రార్థించాల్సింది ఎవరు, సాక్షాత్తు పరమేశ్వరుని, అమ్మవారినే మనం పట్టుకుందామని చెప్పి అమ్మవారిని స్తుతించారు వశిష్ఠ మహర్షి. అమ్మ వచ్చింది. అప్పుడు అమ్మవారు చెప్పారు, ఇలా సుద్యుమ్నుడికి జరిగిందంతా వశిష్ఠ మహర్షి చెప్తే అప్పుడు అమ్మవారు చెప్పారు, దేవి భాగవతం పఠించండి. ఇప్పుడు ఈ నవరాత్రుల టైంలో ఇంకా ఇంపార్టెంట్, దేవి భాగవతం ఎవరైతే పఠిస్తారో వాళ్ళకి ఎలాంటి దోషాలు ఉన్నా ఏమున్నా పూర్తిగా పోతాయి అని చెప్పి అమ్మవారు చెప్తుంది. వెంటనే సుద్యుమ్నుడు ఇంటికి వెళ్ళి ఒక అమ్మవారి విగ్రహాన్ని పెట్టి దేవి భాగవతం రోజు పఠిస్తూ వాటితో పాటు అమ్మవారికి భజనలు, పూజలు, ఈ యజ్ఞాలు అన్నీ చేయించాడు. ఎంత భక్తి శ్రద్ధలతో చేశాడంటే, ఎప్పుడైనా భక్తి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. భక్తి కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలండి చెప్తున్నాను. త్రికరణ శుద్ధిగా ఏదైనా ఉంటేనే మనకు దాని ఫలితం వస్తుంది. అలా అమ్మవారిని ఆయన త్రికరణ శుద్ధిగా ప్రార్థించాడు. దేవి భాగవతం పఠిస్తే ఎంతో నిష్ఠగా ఉండేసరికి ఆ 11 రోజుల్లోనే ఆ దేవి భాగవతం పూర్తయిపోయేసరికి ఆయన పూర్తిగా పురుషుడిగా మారిపోయాడు, పూర్తిగా సుద్యుమ్నుడిగా మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఎప్పుడు ఆయన అమ్మవారిని స్తుతిస్తూ ఉంటూ రాజ్యపాలన చక్కగా చేస్తూ తర్వాత కూడా వివాహాలు చేసుకుని పిల్లలకు కూడా ఆయన సంతానాన్ని
కలిగాడు. అలా దేవి భాగవతం అంత విశిష్టమైనది. ఈ 11 రోజులు ఈ నవరాత్రుల టైంలో ఎవరైతే ఈ దేవి భాగవతాన్ని పఠిస్తారో వాళ్ళకి ఎలాంటి చిన్న చిన్న దోషాలు తెలుసో తెలియకో తప్పులు చేస్తాం, ఎవరు కావాలని చెయ్యి, అవి ఈ జన్మవే కాదండి గత జన్మ వాసనలు కూడా మనకు ఉంటాయి. గత జన్మ పాపాలు కర్మలు కూడా మనం విన్నంటూ వస్తూ ఉంటాయి. కాబట్టి అలాంటివి ఏమైనా పోవాలి అంటే ఇలా నామస్మరణలు, స్థుతులు ఇలాంటివన్నీ నిరంతరం దేవునితో ఉండడానికి ప్రయత్నం చేయాలండి. భగవంతుడితోని భక్తి చేస్తారు, స్తోత్రాలు చదువుతారు, అలాగే జపాలు చేస్తారు. అన్నిటికంటే ఇంపార్టెంట్ ధ్యానం కూడా అది చాలామంది కష్టం అని అంటారు, కానీ చేయడం ప్రయత్నిస్తే కష్టం అనేది ఏమీ లేదండి. మనస్సుని నిలపాలి. ఆ మనస్సుని నిలిపే శక్తిని మళ్ళీ అమ్మవారిని ఇవ్వమని అడిగి ఆ మనస్సుని నిలిచి ధ్యానం కూడా చేయండి. ఇవన్నీ చేస్తూ ధ్యానం చేస్తే ఇంకా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరు ఏది విడిచిపెట్టాల్సిన అవసరం లేదండి. మీ పూజలు, మీ పురస్కారాలు, స్తోత్రాలు, జపాలు, వాటితో ధ్యానం కూడా యాడ్ చేయండి. ఇవన్నీ కూడా చక్కగా చేసుకోండి. అందరూ మన జీవితంలో అన్నీ ఉండాలి. ఒక్క రకంతోనే మనం 5 రకాలు ఉంటే అంటే పంచభక్ష పరమాన్నాలు ఎలా అంటారో ఒక్క రకం కంటే 5 రకాలు మన జీవితంలో విడిపోయినట్టు. పూజలు చేయండి, స్తోత్రాలు చేయండి, జపాలు చేయండి, ధ్యానం కూడా చేయండి. అది కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది చేసే శక్తి కూడా ఆ భగవంతుడిని అడగండి. పార్వతీ పరమేశ్వరుడు అడిగితే ఇవ్వందంటే యూట్యూబ్ ఉండదు, రాందంటే యూట్యూబ్ ఉంది. కాకపోతే వాళ్ళని ఎవరైనా సరే ఈ కథలు మనం వింటున్నామంటే ఆ కథల్లో వాళ్ళు ఎంత కష్టపడి సాధించారో ఉంటుంది. అలాగే వీటిల్లో కూడా మన జీవితంలో కూడా మనం ఏదో ఇలా వెళ్ళాం, అలా చేస్తాం, వచ్చాం, పూజ అయిపోయింది, దండం పెట్టి ఏది ఫలితం రాదండి. కష్టపడి వాళ్ళ యొక్క అనుగ్రహం మనం పొందాలి. అనుగ్రహం పొందింది అంత ఇదేం కాదు, కష్టపడి పొందాలి. త్రికరణ శుద్ధిగా పిలవండి, నిజంగా వాళ్ళు వస్తారు. త్రికరణ శుద్ధిగా కోరండి. అందరూ కలిసి మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకుందామండి. జీవితాన్ని ఉద్ధరించుకొనే వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఎవరు నాలే ఉద్ధరించుకోవాలి, ఎవరి తరపున ఎవరు ఉద్ధరించాలి, ఎవరు ఏం చేయాలి, మన జీవితాన్ని మనమే ఉద్ధరించుకోవాలి. కాబట్టి మన జీవితంలో పూజ ఉండాలి, స్తోత్రం ఉండాలి, జపం ఉండాలి, ధ్యానం కూడా ఉండాలి. ధ్యానం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. దాన్ని పక్కన పెట్టుకుంటుంది. జై గురుదేవ్. థ్యాంక్ యూ.